విరూపాక్ష కళాక్షేత్రాలు అయితే ఈ ఇయర్ అయితే గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఛానల్. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను వచ్చేసి మన కోరుట్ల విరూపాక్ష కళార్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన. ఫ్రెండ్స్ మన విరూపాక్ష కళార్ట్స్ అయితే కలరింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది, హైలైట్ అసలు 2025లో. ఫ్రెండ్స్ మన విరూపాక్ష కళార్ట్స్ అయితే ఈ ఇయర్ అయితే గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్క గణపతిని డీటెయిల్గా దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం, అట్లనే వర్క్ ఎలా జరుగుతుంది మన విరూపాక్ష కళార్ట్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మన బ్యాక్ డ్రాప్లో సర్కార్ గణపతి, మనకి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది. అట్లనే మన విరూపాక్ష కళార్ట్స్ అయితే వర్క్ ఎలా జరుగుతుంది ఏంది అనేది పూర్తి అప్డేట్ అయితే చూద్దాం. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చలో పదండి ఫ్రెండ్స్. అట్లనే ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. ఇంకా 2024లో ఎలా అయితే సపోర్ట్ చేశారో 2025లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో అయితే లేట్ చేయకుండా ప్రతి ఒక్క గణపతిని అయితే మనకి ఒక 30% కలరింగ్ అయితే అయింది చూసుకోవచ్చు. మన బ్యాక్ డ్రాప్లో అయితే గణపతులు ఉన్నాయి, ఒక దాదాపు ఒక 30% కలరింగ్ అయితే అయిపోయింది. ఇక వర్క్ ఎలా జరుగుతుంది ఏందనేది చూద్దాం. చలో పదండి. మన విరూపాక్ష కళాక్షేత్ర వర్క్ షాప్ అయితే చూసుకోవచ్చు, మనకి కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే రోడ్లో మనకి ఎదురుగా చూసుకోవచ్చు. ముక్కాస్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో అయితే మన విరూపాక్ష కళాక్షేత్ర. మనకి లోపలికి రాగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి చింతామణి గణపతి లాస్ట్ అప్డేట్లో చూసినాం కదా. ప్రజెంట్ ఏంటంటే మనకి ఫినిషింగ్ వర్క్ అయితే జరిగి పక్కనైతే ఉంది, కలరింగ్కి రెడీగా అయితే ఉన్నది గణపతి. మనకి గణపతికి ఆర్చి కూడా అయితే రెడీ అయితే చేసి ఉంచారు. ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి మందిరం మీద కూర్చున్న గణపతి. మన గణపతి కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్. మన బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు రాముడు. అట్లనే మన గణపతి అయితే ఒక మందిరం మీద కూర్చున్నట్ల స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ సింహం మీద అయితే కూర్చున్నది ఉన్నాడు. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి ప్రజెంట్ ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ అట్లనే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. మనకి దాదాపు ఇప్పుడు ఇక్కడ ముంబై గణపతులకి అయితే ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే జరిగి కలరింగ్ అయితే రెడీ అయితే చూసుకోవచ్చు. మనకి గణపతి హైట్ వచ్చేది కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి ప్రజెంట్ ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది చూసారుగా. ఫ్రెండ్స్ అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు, మనకి ఈ గణపతి కూడా చూసుకోవచ్చు. మనకి కింద చూసుకోవచ్చు, కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ అయితే చేపలు అయితే ఇచ్చారు. మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి హరహర మహాదేవ స్టైల్లో అయితే ఇచ్చారు. మన గణపతి అయితే ఒక సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది, అది కూడా మనకి హరహర మహాదేవ స్టైల్లో అయితే ఉంది. ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతాయి. ఒక్కసారి గబగబా చూసుకుని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి గణపతికి హైలైట్ ఏంటంటే టోటల్గా అయితే 6 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. మన గణపతి అయితే ఇక్కడ చూసుకోవచ్చు సింహం మీద అయితే చేయబెట్టి కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతి హైట్ వచ్చేది ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే జరగాలి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ శంకు మీద అయితే గణపతి నిల్చున్న స్టిల్ నెక్స్ట్ లెవెల్. బ్యాక్ డ్రాప్లో అయితే మనకి 3 పడగల శేషనాగులు అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మహారాజా సెట్టింగ్. ఫ్రెండ్స్ అట్లనే ఇప్పుడు మన విరూపాక్ష కళాక్షేత్రం అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి స్టాండింగ్ గణపతి, మనకి హరహర మహాదేవ స్టైల్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అవుతుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతి శేషనాగు. అట్లనే మనకి ఇక్కడ చేతులలో కూడా అయితే పాములను అయితే ఇచ్చారు. మన బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు, మనకి జుట్టు అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ గణపతికి బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ గణపతి మనకి ఇక్కడ శివలింగం బ్యాక్ డ్రాప్లో అయితే 3 పడగల శేషనాగు. పైన చూసుకోవచ్చు మనకి గణపతి నిల్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఈ గణపతి హైట్ వచ్చేది కూడా దాదాపు ఒక 12 to 14 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కింద 2 మూషికలను అయితే ఇచ్చారు. మన గణపతి అయితే మూషిక మీద స్వారీ చేస్తున్నట్లయితే ఇచ్చారు చూసారుగా ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిట్టింగ్ పొజిషను మన సర్కార్ గణపతి చూసారుగా. మనం ఆల్రెడీ
సర్కార్ గణపతి. హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి శేషనాగ్ మీద అయితే గణపతి అయితే నిల్చున్నట్లయితే ఉంది. బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు, మనకి 5 పడగల శేషనాగ్ని అయితే ఇచ్చారు. మన గణపతి నిల్చున్న స్టిల్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి చేతిలో కూడా అయితే పాము కింద నుంచి అయితే మన బ్యాక్ డ్రాప్లో గణపతి వెనకాల వరకు అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఫినిషింగ్ వర్క్ కూడా అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అవతల ఇంకో షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లో ఏంటంటే మనకి ఒక కలరింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. చలో పదండి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఈగల్ ఆర్చి అయితే ఇచ్చారు వెనకాల. మనకి బ్యాక్ డ్రాప్లో కూడా సత్యనారాయణ స్వామి కూడా అయితే ఇచ్చిండు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అట్లనే మన గణపతి అయితే మంచిగా సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు మనకి దాదాపు ఒక 30% కలరింగ్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ జ్యువెలరీ వరకు, మనకి కిరీటం వరకు ఐ పెయింటింగ్ చేస్తే పూర్తి కలరింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు, గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 6 to 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూసుకోండి, మనకి ఈగల్ ఆర్చి వెనకాల చూసుకోవచ్చు, అటు ఇటు అయితే ఈగల్, పైన అయితే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా బాగుంది. ఇక్కడ రథంలో కూర్చున్నట్లయితే ఇచ్చారు, మన ఈగల్ రథంలో చూసారుగా. అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు, మనకైతే గణపతి అయితే హంస మీద కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన గణపతి కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు. మన గణపతి కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, కలర్ మనకి ఇక్కడ ధోతి మీద కూడా చూసుకోవచ్చు, మనకి పెయింటింగ్ అయితే వేసారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది జ్యువెలరీ వర్క్ అయితే. ఇంకా మనకైతే ఒక 30% కలరింగ్ అయితే అయింది. లైన్ మొత్తం అయ్యే గణపతులు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు, మనకి 3 పడగలు చేసినారు. కలర్ అయితే హైలైట్ అయితే ఉంది. మనకి కలరింగ్ వేసాక గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. మన గణపతి కూడా చూసుకోవచ్చు, ఇక్కడ త్రిశూలం అయితే ఇచ్చారు, ఇక్కడైతే గొడ్డలు అయితే ఇచ్చారు. బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు, మనకి అన్ని త్రిశూలాలు అయితే వచ్చినాయి. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేది కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి హరహర మహాదేవ స్టైల్లో అయితే ఇచ్చారు. బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు, మనకి త్రిశూలం కూడా అయితే వచ్చింది. అట్లనే మన గణపతికి అంటే అటు ఇటు అయితే 2 శేషనాగులను కూడా అయితే ఇచ్చారు. మన గణపతి ఒక కొండ మీద కూర్చున్నట్లయితే ఉంది. బాడీ కలర్ అయినా, మనకి ధోతి వర్క్ కలర్ అయినా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, మనకి హరహర మహాదేవ స్టైల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ ఒక గణపతి చూసుకోవచ్చు, మనకి రాముడి అవతారంలో ఉన్న గణపతి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మన గణపతికి ఫినిషింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు, బాణాలు అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు గొడ్డలి, ఇటు పక్క విల్లు అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి ఈ గణపతికి కూడా దాదాపు ఒక 50% కలరింగ్ అయితే అయిపోయింది. మనకి ఐ పెయింటింగ్ ఒకటి, జ్యువెలరీ పెయింటింగ్ ఒకటి అయితే మిగిలింది. మన గణపయ్య కూడా చూసుకోవచ్చు, ఒక కొండ మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. కలరింగ్ వేసాకైతే గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సర్కార్ గణపతి కలర్ వేసాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సర్కార్ గణపతి కూడా అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, చెవులకైతే మంచిగా రెడ్ కలర్ అయితే వచ్చింది, చేతులకు కూడా ఫినిషింగ్ వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, మనకి సర్కార్ గణపతి. మనకి ఇంకేంటంటే ఐ పెయింటింగ్, జ్యువెలరీ పెయింటింగ్, ధోతి వర్క్ అయితే మిగిలింది. ఇక ఈ 3 అయిపోతే మనకి గణపతి పూర్తిగా వర్క్ కూడా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు, మనకి నందీశ్వరుడు మీద కూర్చోండు హరహర మహాదేవ స్టైల్లో అయితే ఉంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, గణపయ్య హెడ్ మీద కూడా చూసుకోవచ్చు, మనకి హరహర మహాదేవని అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి ముంబై స్టైల్ గణపతి. మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతికి అయితే అటు ఇటు అయితే అటు నందీశ్వరుని అయితే ఇటు నందీశ్వరుని అయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి లాల్ బాగ్చా గణపతి. మనకి ఏంటంటే ఫినిషింగ్ జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ సింహం, ఇటు పక్క బ్యాక్ డ్రాప్లో కూడా చూసుకోవచ్చు, మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అక్కడ చూసుకోవచ్చు, మనకి లక్ష్మీదేవిని అయితే ఇచ్చారు. మనకి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. మన గణపతి లుక్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఈ గణపతులు కూడా మనకి కలరింగ్ అయ్యి ఫినిషింగ్ అయ్యి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉంది. లైన్ మొత్తం అయ్యే గణపతులు చూసారు కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు మన విరూపాక్ష కలర్ షెడ్లో అయితే కలరింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అయితే కలరింగ్ కూడా అయిపోతుంది. బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న అయితే జల్దీ అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఉన్న పీసులు అయితే లిమిటెడ్ పీసెస్. ఇది అయితే 1, అది 3 లిమిటెడ్ పీసెసే. ఇక ఎవరు బుక్ చేసుకుంటారో చూడాలి.
సో ఫ్రెండ్స్ చూసారుగా విరూపాక్ష కలర్స్ అయితే అప్డేట్ అయితే ఇంకా ముందు ముందు మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటా. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, బాయ్ ఫ్రెండ్స్.